శాస్త్రి గారు ఉన్నారు ఢిల్లీ నుంచి. శాస్త్రి గారు నమస్తే అండి. ఎందుకు ఆగింది, ఎక్కడ ఆగింది, ఎవరి వల్ల ఆగింది, ఈ రోజుకి అర్థం కావట్లేదు. సరే, గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది, అంతవరకు బాగానే ఉన్నా, న్యాయస్థానాలు అమరావతి రాజధాని అని చెప్పినా ఎక్కడ బ్రేక్ పడుతుంది? అది స్టేట్లో బ్రేక్ పడుతుందా, ఢిల్లీలో బ్రేక్ పడుతుందా? అంటే ఇప్పుడు న్యాయస్థానాలకి అంటే అమరావతి పెట్టమని అమరావతి ప్రజలు ఎవరు అడగల. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ని అమరావతిని నిర్మించమని అమరావతి ప్రజలు ఎవరు అడగల. అమరావతి ప్రజలు కోర్టులకు వెళ్ళవలసిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతిని డెవలప్ చేయడం తప్పించి వేరే హక్కు కానీ అధికారం కానీ లేవు. విధాన నిర్ణయం అనేది ఉండదు. విధాన నిర్ణయం కాదు ఇది. విధాన నిర్ణయం ఒక పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా, విధానం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయబడిన యాక్ట్ ఇది. కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయబడిన యాక్ట్ కేంద్రం రెస్పాన్సిబుల్. పార్లమెంట్ లో చేయబడిన యాక్ట్ ద్వారా ఇచ్చేసింది. అసెంబ్లీలో ఇనానమస్ రిజల్యూషన్ నాట్ టు డివైడ్ ది స్టేట్. అసెంబ్లీలో ఇనానమస్ రెజల్యూషన్ కదా కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్. దాన్ని పార్లమెంట్ లో డివిజన్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. పార్లమెంట్ తద్వారా వచ్చింది. పార్లమెంట్ ద్వారా నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ లో కూడా నరేంద్ర మోడీ గారు వచ్చి అది మొత్తం ఫౌండేషన్ వేశారు. అదంతా గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చింది, దాన్ని డెవలప్ చేసింది. దాని మీద విధానం నిర్ణయం ఏంటి? కోర్టుకి ఎందుకు వెళ్ళాలి అసలు? మేము అమరావతి ప్రజలు, రైతులు దేనికి వెళ్ళాలి? మీరు సిఆర్డిఏ యాక్ట్ పెట్టి చట్ట ప్రకారం భూమి తీసుకుని అభివృద్ధి అనే సూచి చూపించి, ఇది ఎవరు ఏ గవర్నమెంట్ వస్తే ఏ గవర్నమెంట్ వచ్చినా అమరావతి దగ్గర చెయ్యాలి. ఇంకా ఆప్షన్ లేదు దాంట్లో. అది ప్రజలు పోరాడవలసి వచ్చింది. వ్యవస్థలో ఉన్న లోపభూయిష్టం కారణంగా, వ్యవస్థలు చేతకాని దద్దమ్మల్లో ఉన్న వ్యవస్థలు కాబట్టి అది ఎవరైనా సరే వాళ్ళకి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం, ప్రజలు సమాధానం అడగాల్సిన అవసరం ఏంటి? ఓ పక్కన త్యాగం చేసి, వాళ్ళు త్యాగం చేసి పూర్వార్జితం, పిత్రార్జితం, స్వార్జితం అన్ని కలిపి మూట కట్టిచ్చారు. ఇచ్చిన దానికి మళ్ళీ మీరు పోరాడుకోండి, మీరు ఇక్కడే కట్టండి. మేము ఎవడు అడిగారు? రైతులు ఎవరైనా వచ్చి ధర్నా చేశారా, స్ట్రైక్ చేశారా? డెరాడూన్ వాళ్ళు మాకు వేరే రాష్ట్రమే కావాలని ఢిల్లీ వచ్చి స్ట్రైక్ చేసి దెబ్బలు తిని అలాంటి పని ఏం చేయలేదు కదా. అలాంటి పని చేయనప్పుడు ఇది ఎలా జరుగుతుంది? మీరు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత రాష్ట్రాన్ని విభజించేటప్పుడు భౌగోళికంగా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోవడం, భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే హైదరాబాద్ ఉండి తీరాలి, అది రూల్. అది లేనప్పుడు విభజించారు. ఎవరు చేశాడు? పక్క చీఫ్ మినిస్టర్ చేశాడు. ఇవాళ కాక రేపైనా బయటికి లాగుతారు. ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అమరావతిని ఆపాల్సిన అవసరం లేదు. అసలు అమరావతి అభివృద్ధిని కాపాలి. 1500 రోజులు, 365 × 15, 5 ఏళ్ళు అంటే ఎన్నేళ్ళు? అభివృద్ధిలో భాగం కదమ్మా. కానీ శాస్త్రి గారు ఆపారు, ఆగిపోయింది కూడా. కానీ నెక్స్ట్ అమలు అయ్యేది ఎక్కడ? రామకృష్ణ గారు అన్నట్టుగా 100 రోజులు కూడా కాదు, ఇంకొక 80 రోజుల్లో తేలిపోతుంది అంటున్నారు. అంటే ప్రభుత్వాలు మారితేనే రాజధానుల నిర్ణయాలు డిపెండ్ అయి ఉంటాయా? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా అఫిడవిట్ ఇచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా అఫిడవిట్ అమరావతి రాజధాని, సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చేసింది, హైకోర్టులోనే అఫిడవిట్ ఇచ్చేసింది. ఈ స్టాండ్ ముందే తీసుకుంటే శాస్త్రి గారు, రామకృష్ణ గారు ఇప్పుడు ఏమంటే మీరు అన్నమాట కరెక్ట్. మీరు ఇప్పుడు ప్రజలకి అసౌకర్యం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి అందరూ అనుకుంటారు. అది సర్వసాధారణం. కానీ ఇక్కడ ఏంటంటే అసలు దీని మీద అసలు ఆలోచన చేయడం కూడా తప్పే అని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియట్లేదు. దీని మీద ఆలోచన చేయడం కూడా తప్పే. అదే బీజేపీ స్టేట్ గవర్నమెంట్ అయ్యింది, అలాంటి పరిస్థితి వచ్చేదా? అసలు ఎవరు చేయరు. ఏమండి, అంటే ఆలోచన చెయ్యడం కూడా తప్పే అనే నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ తప్పుని సరిచేసే బాధ్యత కేంద్రాలకు ఉండగా ఆలోచన 3 రాజధానుల ఆలోచన అలా ఎలా తీసుకుంటారు? రామకృష్ణ గారు ఏదో అడుగుతున్నారు. రామకృష్ణ గారు మా ఇప్పుడు శాస్త్రి గారు చెప్తున్నది చాలా క్లియర్ గా చెప్తున్నాడు.
ఆయన చెప్తున్నారు కరెక్టే. ఎందుకంటే ఆ రోజు శంకుస్థాపనకి ప్రధానమంత్రి గారు వచ్చారు. తర్వాత మన తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వచ్చారు. అందరి సమక్షంలో జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా వారికి నిధులు ఇవ్వడం జరిగింది. దాదాపు 1500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా ఖర్చు చేసింది. చాలా వరకు అభివృద్ధి జరిగింది అక్కడ. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈయన దాన్ని మారుస్తున్న క్రమంలో ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే క్లియర్ కట్ లైన్ తీసుకునిందో ఈ లైన్ ఆ రోజే తీసుకొని అయ్యా దీన్ని మార్చడానికి లేదు, సాక్షాత్తు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశాడు, కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చింది, నీవు ఈ రకంగా ముందుకు సాగడం కరెక్ట్ కాదు అనే మాట వాళ్ళు చెప్పలేకపోయారు. వాడు ఈ ఊగిసలాట వల్ల ఏం జరిగిందంటే ఇవాళ విలువైన సమయాన్ని మనం కోల్పోవాల్సి వచ్చింది. ఈ 4.5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా పోయింది. రాజధాని అంటే అయోమయంలో గురయ్యారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశారు. రైట్. కాబట్టి ఏమంటే ఇవాళ శాస్త్రి గారు ఏదైతే క్లియర్ కట్ గా చెప్తా ఉన్నారో ఇదే స్టాండ్ కేంద్ర ప్రభుత్వం ఆ రోజే తీసుకుని ఉంటే చాలా బాగుండేది. రైట్. రాష్ట్రానికి ఇంత శాస్త్రి అన్యాయం గారు జరిగి ఉండేది కాదు.